ఇప్పుడు నెక్స్ట్ స్వీట్ అండ్ స్నాక్స్. సో స్వీట్ అండ్ స్నాక్స్ లో రాజు గారు మీ టర్న్ వచ్చేసింది. సో తను మంచి వంట చేసింది కాబట్టి తన ఫేవరెట్ డిష్ మిమ్మల్ని అడుగుతుంది, మీరు తన కోసం చేసి పెట్టాలి. ఓకే, తప్పకుండా. ఓకే, సో మరి మౌనిక మీకు ఏది బాగా ఇష్టం? స్వీట్సా, హాటా, ఏది రాజుగారి చేత చేయించుకోవాలనుకుంటున్నావు? నాకు స్వీట్స్ అంటే చాలా ఇష్టం. ఓ వెరీ నైస్. సో పండుగ కాబట్టి మంచి స్వీట్ ఏదైనా అడిగేసాయి మరి. నాకు సున్నుండలు అంటే మెయిన్ చాలా ఇష్టం. ఓకే, అవునా? సున్నుండలు. సో మరి రాజుగారు మౌనిక సున్నుండలు అడిగింది. మనం సున్నుండల్లో నార్మల్ గా కాకుండా కొంచెం వెరైటీగా ఏదైనా చేద్దాం. సున్నుండలు అంటే డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసి సున్నుండలు చేసేద్దాం. డ్రై ఫ్రూట్స్ సున్నుండలు. ఎస్. వావ్, ఓకేనా మౌనిక? ఓకే ఓకే ఓకే, మరి స్వీట్ అండ్ స్నాక్స్ లో డ్రై ఫ్రూట్స్ సున్నుండలు. డ్రై ఫ్రూట్స్ సున్నుండలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. డ్రై ఫ్రూట్స్ సున్నుండలు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: మినుములు 1 కప్పు, జీడిపప్పు 1/2 కప్పు, బాదాం పప్పు 1/2 కప్పు, బెల్లం తురుము 1 కప్పు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, యాలకుల పొడి 1 టీ స్పూన్, పాలు 1/2 కప్పు, తురిమిన పిస్తా కొద్దిగా. సో రాజుగారు సున్నుండలు త్వరగా. ఓకే, సో ముందుగా ఏం చేసుకోవాలి రాజు? డ్రై ఫ్రూట్స్ అన్నాం కదా. అవును, నెయ్యిలో వేయించేసుకోవాలా? నెయ్యి లేకుండా. ఓ, నెయ్యి లేకుండా. ఓ ఓకే. సో అలాగే బాదాం. బాదాం. సో మరి మౌనిక ఎలా ఇండస్ట్రీలోకి రావటం జరిగింది? నీ ఓన్ ఇంట్రెస్టా, లేకపోతే ఫ్యామిలీయా, లేకపోతే అలా అలా అయిపోయిందా? లేదు, నా ఓన్ ఇంట్రెస్ట్. ఓన్ ఇంట్రెస్ట్. నీకు యాక్టింగ్ అంటే ఇష్టం. నేర్చుకున్నావా యాక్టింగ్, లేకపోతే జస్ట్ అలా స్పాంటేనియస్ గా వచ్చేసిందా? లేదు, నేర్చుకోలేదు. అసలు అలా డైరెక్ట్ గా వచ్చేసిందా? అలా ఎలా రాధా మధులో నువ్వు అలా ఏదో చాలా ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు చేసేసావు యాక్టింగ్? అదేం లేదు, అంటే ఆ సీన్కి తగ్గట్టుగా ఇలా ఉండాలి, అలా ఉండాలి అనేది ఒక ఎక్స్ప్రెషన్స్ కానీ అవన్నీ డైరెక్టర్ చూపించేవాళ్ళు అనమాట. అలా చేసేసా. సో నీ ప్యాషన్ వల్ల నీకు అది అలా బాగా సెట్ అయిపోయింది అనమాట. సరిపోతుందా రాజు గారు? సరిపోతుంది. చిన్న చిన్నగా అలా మచ్చలా కనిపిస్తుంది కదా. సో ఇదే ప్యాన్ లో మినుములు. ఓకే. సో ముఖ్యంగా స్వీట్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు, ఏదో ఒక స్వీట్ కావాలి అనిపించే వాళ్ళు, నాలాంటి వాళ్ళు కానీ మౌనిక లాంటి వాళ్ళు కానీ ఇలా ప్రిజర్వ్ చేసుకుని పెట్టేసి ఇప్పుడు అంటే అప్పుడు తినొచ్చు అనమాట. సో ఇది కొంచెం బాగా ఫ్రై అవ్వాలి, అంటే దూరగా కావాలి. సో అప్పుడే మనకు ఆ కమ్మటి స్మెల్ అనేది వస్తుంది. సో వేగుతున్నప్పుడు మనకు ఆ స్మెల్ అనేది తెలిసిపోతుంది. సో మరి ఇది వేగుతూ ఉంటుంది, ఆలోపు చిట్కా చూసేద్దామా? ఓకే. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. సున్నం, పసుపు కలిపి పులిపిర్ల పైన అప్లై చేస్తూ ఉన్నట్లయితే పులిపిర్లు త్వరగా రాలిపోతాయి. అవి రాలిపోయిన తర్వాత మిగిలిపోయే మచ్చలు కూడా తొలగిపోవాలంటే తేనె ఇంకా నిమ్మరసం కలిపి ఆ మచ్చల పైన తరచూ అప్లై చేస్తూ ఉండాలి. క్రమంగా ఆ మచ్చలు కూడా తగ్గిపోతాయి. చిట్కా చూసారు కదా. సో రాజుగారు సరిపోతుందా? వేగిపోయండి. ఓకే. మీరు అసలు టోటల్గా నెయ్యి యూజ్ చేయట్లేదా రాజుగారు? అంటే మనం చుట్టుకునేటప్పుడు కొంచెం వేస్తాం అంతే. సో వేయించేప్పుడు అక్కర్లేదు ఇక్కడ. కొంచెం చల్లారాక మిక్సీ చేసుకోవాలి కదా రాజుగారు, అలా వేసేసుకోవచ్చు, పర్లేదా? కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం డ్రై ఫ్రూట్స్ సున్నుండలు అన్నాం కదా, కేవలం బాదం జీడిపప్పు రెండే కాకుండా ఇంకేమైనా డ్రై ఫ్రూట్స్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చా? యాడ్ చేసుకోవచ్చండి. అంటే పిస్తా కానీ లేకపోతే అక్రోట్స్ కానీ. ఓ, అవన్నీ ఇలా మిక్సీ చేసేసుకోవాలా రాజుగారు? అంటే మనకు సున్నుండల్లో అవి కనిపిస్తే బాగోవు. సో అన్ని కూడా మనకు అలా ఫైన్గా మిక్స్ అయిపోవాలి. ఓకే. అలాగే వేయించిన జీడిపప్పు, వేయించిన బాదం. ఓకే. సో ఇవన్నీ కలిపేసి మనం ఫైన్ గా పౌడర్ చేసుకోవాలి. ఓకే. సరిపోతుందా? ఓకే అండి, ఇలా ఫైన్ గా చేసుకోవాలి. ఓకే. సో కొంచెం కంప్లీట్ గా మెత్తగా అయిపోవాలి కదా మనకి మొత్తం. అవునండి. సో ఈ లోపు కొద్దిగా నెయ్యి కూడా కరిగించుకుందాం అండి. బౌల్ ఇస్తారా? సో దీంట్లోకి పౌడర్ తీసేసుకుని
అంటే షుగర్ వేయలేదు కదా మీరు? ఇక్కడ యాడ్ చేస్తాం. ఇక్కడ ఈ టైంలో బెల్లం యాడ్ చేస్తున్నారు, షుగర్ కూడా కాదు కదా? బెల్లం చాలా, అది కూడా మంచిది కదండి కంపేర్ టు షుగర్. అవును. సో టోటల్గా హెల్దీ ఫుడ్ అన్నమాట. సో ఈ కరిగించిన నెయ్యి ఇందులో యాడ్ చేసుకోవాలి రాజు. సో ఇక్కడ బెల్లం తురుము, కొద్దిగా ఇలాచి, యాలకుల పొడి, కరిగించిన నెయ్యి. ఓకే. సో కాస్త మనకు ఆ చుట్టుకోవడానికి అది మెత్తగా ఉండటం కోసం కొంచెం ఆ స్మెల్ అనేది కూడా మంచిగా తెలుస్తూ ఉంటుంది. సో బాగా కలిపేసుకుని ఆ తర్వాత ఉండలు చేసుకోవాలి. ఎస్. సో మరి మౌనిక, నువ్వు చేసిన ప్రాజెక్ట్స్ అన్నిట్లో సో నేను ఈ రోల్ చేయడం అంటే నాకు చాలా ఇష్టం అని నువ్వు చాలా ఎక్సైట్మెంట్తో చేసిన రోల్ ఏంటి? ఇప్పటివరకు నేను చేసినవన్నీ కూడా అదే ఎగ్జైట్మెంట్తో చేశాను. ఓకే. బట్ ఎస్పెషల్గా చెప్పుకోవాలంటే రేఖ చాలా అసలు ఆ పవర్తోని ఎంతో ఇంట్రెస్ట్గా అనమాట. ఇప్పటివరకు నేను చేసిన క్యారెక్టర్స్ అన్నీ కూడా చాలా ఇంట్రెస్ట్గా, నేను చేసిన క్యారెక్టర్స్ అన్నీ కూడా ఇంట్రెస్ట్తోనే చేసావు. సో రేఖ క్యారెక్టర్ కూడా అభిషేకంలో అన్ని కోణాలు ఉంటాయి కదా, లైక్ అమ్మాయి ఎంత కోపంగా ఉన్నా కూడా ఒక సైడ్ సాఫ్ట్నెస్ ఉంటుంది, ఒక సైడ్ అమ్మ, ఒక సైడ్ అన్ని ఆల్ కలిపేసి అసలు కోపం వచ్చినప్పుడు తిట్టేయడం, మళ్ళీ వస్తే కురిపించేయడం, అలాంటి టైప్. సో ప్లేట్ ఇస్తారా? కొద్దిగా పాలు చల్లుకుని చుట్టుకోవడానికి మనకి ఈజీగా ఉంటుంది, పాలు వేసుకోవడం. ఓకే. సో ఇలా ఎన్ని కావాల్సిన మనం రెడీ చేసేసుకోవచ్చు. వావ్. సో సున్నుండలు అయిపోయాయి రాజు గారు? రెడీ. వావ్. సో అమ్మవారికి నైవేద్యం పెట్టే వరకు ఆగాలి, తప్పదు. అడిగింది మౌనికానే అయినా నాకే తినాలనిపిస్తుంది రాజు గారు. సో అయినా సరే, బట్ అంతకన్నా ముందు మనం నైవేద్యం పెట్టడం కన్నా ముందు మీరు ఒక కార్వింగ్ కూడా చేసి చూపించేస్తే ఒకేసారి టేస్ట్ చూసేద్దాం. ఓకే. సో ఏం చేయబోతున్నారు రాజు గారు ఈరోజు? చిన్న సైజ్ అంటే క్యారెట్ చేస్తున్నాను. ఓకే. ఓకే. సో బెండ్ కొంచెం ఆపోజిట్ సైడ్లో మనం ఇక్కడ ముక్కు వస్తుందండి. ఓకే. ఈ షేప్ తర్వాత ఇది కొంచెం ఇలా టర్న్ చేసుకుని దానికంటే కొంచెం కింద నుంచి ఇట్లా ట్రిమ్ చేసి ఇదొక పార్ట్ తీసేస్తాం. సో దట్ మనకి అలా నోస్ ఎలివేట్. ఎస్. ఓకే. నెక్ కాస్త లావుగా ఉందనుకుంటే ఇట్లా సైడ్ నుంచి మనం ట్రిమ్ చేసేసుకోవచ్చు. రౌండ్లో హాఫ్ వరకు కట్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి టైల్. సో ఇక్కడ ఎక్కడైతే మనం కట్ ఇచ్చాం కదండి అక్కడ వరకు కట్ చేసుకుంటే మనకు సపరేట్ అవుతుంది. సో ఇలా టైల్ వచ్చేస్తుంది. సో ఇక్కడ కొంచెం రౌండ్ షేప్ కోసం ట్రిమ్ చేసుకుంటాం. టైల్ జిగ్జాగ్ కట్. సో వింగ్స్ వచ్చేసి దీంట్లోంచి ఓపెన్ చేస్తున్నాం. కానీ ఇలాంటివి చేయడానికి బెస్ట్ వెజిటబుల్ మనకి కుకుంబర్ కదా, చాలా సాఫ్ట్ గా ఉంటుంది, నైఫ్ ఈజీగా మూవ్ అవుతుంది. బిగినర్స్ కూడా ట్రై చేయడానికి వీలుగా బాగుంటుంది. దీంట్లోంచి ఇలా ఓవెల్ షేప్ లో ఒక 2 స్లైసెస్ వింగ్స్. ఓకే. రెండింటిని ఇలా కలిపి పట్టేసుకోవాలి. ఒక్కవైపు జిగ్జాగ్ కట్ అంటే ఒకవైపు విచ్చుకుంటాయి కదా వింగ్స్. ఓకే. సో ఇక్కడ జాయింట్ చేసేసారి రెండోది కూడా ఇక్కడ. సో బిగ్ కావాలంటే మనం క్యారెట్ ఇది పెట్టేసుకోవచ్చు, లేదు కొంచెం అట్రాక్టివ్ కనిపించాలనుకుంటే క్యారెట్ కానీ ఇంకేదైనా కానీ మనం చేంజ్ చేసుకుని పెట్టేసుకోవచ్చు. ఇది ఒక రకంగా చాలా నేచురల్ గా బాగా కనిపిస్తుంది. సో దాంట్లోంచి అంటే ఆ కంటిన్యూషన్ అలా ఉంటుంది. సో ఇక్కడ చిన్నగా హోల్డ్ చేసుకుని ఐస్. ఐస్ వచ్చేసి మిరియాలు, బోర్డ్ రెడీ. సో ఇక్కడ దీంట్లో స్టాండ్ చేద్దాం.
ఓకే, వెరీ నైస్, బ్యూటిఫుల్ రాజు గారు, చాలా బాగుంది. థ్యాంక్ యూ. చాలా బాగుంది. చాలా బాగుంది. అసలు ఇలా ఏ షేప్ లేని ఒక కుకుంబర్ని ఎంత చక్కగా మౌల్డ్ చేశారో, వెరీ నైస్. సో మరి మొత్తానికి మన సున్నుండలు అయిపోయాయి, బర్డ్ కూడా రెడీ అయిపోయింది. డ్రై ఫ్రూట్ సున్నుండలు రెడీ అయిపోయాయండి. నైవేద్యం పెట్టేసి ఆ తర్వాత టేస్ట్ చూసేద్దాం. బట్ అంతకన్నా ముందు ఈ సున్నుండలు తయారీ విధానం మరోసారి చూద్దాం. డ్రై ఫ్రూట్ సున్నుండలు తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో జీడిపప్పు, బాదం పప్పు వేసి వేయించి పక్కన ఉంచాలి. అదే పాన్ లో మినుములు వేసి వేయించుకోవాలి. మిక్సీ జార్ లో వేయించిన మినుములు, వేయించిన జీడిపప్పు, వేయించిన బాదం పప్పు వేసి మిక్సీ పట్టి పొడి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో బెల్లం తురుము, యాలకుల పొడి, కరిగించిన నెయ్యి వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని పాలు పోస్తూ సున్నుండల్లా చుట్టుకోవాలి. ఆపై తురిమిన పిస్తాతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే డ్రై ఫ్రూట్ సున్నుండలు రెడీ.